స్వామివారి శ్రీ చరణాలని మనసారా సేవిస్తూ మా ఉపకార ఆచార్యులు భగవద్ విజయ గ్రంథ ఆచార్యులు నరసాపురం వాస్తవ్యులు శ్రీమాన్ వంగళ వెంకటాచార్య స్వామి వారి శ్రీ చరణాలని వినయపూర్వక దాసోహంలో సమర్పిస్తూ భాగవతోత్తములందరికీ కూడా అనేక దాసాలు. దాసురానికి ఈరోజు కేటాయించినటువంటి అంశము పశువిల్ కాలమెల్లా. అవతారికని క్లుప్తంగా సేవిస్తే ఇంతకంటే ముందు దశకం పేరండి. అంతకంటే ముందు దశకంలో ఆళ్వారు దుఃఖంతో ఉన్నప్పుడు ఆ సర్వేశ్వరుడు తిరువేంకటముడయంగా అచ్చరూపంలో దర్శనమిచ్చారట. పరమాత్మ దర్శనం కాగానే ఆళ్వారికి చాలా సంతోషం కలిగి నిలై పెద్దలు ఎన్నెంజుం పెద్దలు నీరు ఉయరు అన్నారు. అంటే నా ఆత్మ స్థిరత్వాన్ని పొందిందయ్యా, నిత్యత్వాన్ని పొందింది నిన్ను దర్శించిన తర్వాత. ఇంతకుముందు సర్వేశ్వరుడు ఇలా ఎన్నోసార్లు దర్శనమిచ్చినా కూడా అంటే అవతారాలు ఎత్తారు. ఇదంతా ఆళ్వార భావన. అవతారాలు ఎత్తారు, అంతర్యామిగా మనలోనే ఉన్నారు. అయినా కూడా అప్పుడు స్వామిని చేరలేదు కదా. మరి ఇప్పుడు స్వామి తిరువేంకటముడయంగా తిరుమల క్షేత్రంలో అర్చామూర్తి రూపంలో దర్శనమిచ్చినప్పుడు స్వామికి కైంకర్యం చేయగలనా అన్న సందేహం కలిగింది. అంతకుముందు దశకాల్లో అంతకుముందు పత్రిలో స్వామి మీ దర్శనం కావాలి అని ఆళ్వారు దుఃఖంతో ఉన్నప్పుడు స్వామి దర్శనమిచ్చారు. ఈ ఉజిగిరి కాలమెల్లా అనేటటువంటి దర్శనమిచ్చిన తర్వాత స్వామికి ఏదో ఒక కైంకర్యం చేయాలి. జీవస్వరూపుడి ఇది అదే కదండి, భగవంతుడికి దాస్యం చేయడం, సేవ చేయడం. స్వామి నా కైంకర్యాన్ని స్వీకరించండి అన్న తర్వాత తిరిగి ఆళ్వాళ్ళకి ఇది ప్రాకృతికమైన శరీరం, ప్రకృతితో ముడిపడి ఉన్నది మన శరీరం. పరిమిత శక్తి కలిగినటువంటి ఇంద్రియాలు మనకున్నాయి. మరి అనుకున్న విధంగా నేను స్వామికి కైంకర్యం చేయగలనా, చేయలేనేమో, అది అసాధ్యమేమో అని మళ్ళీ తీవ్ర నిరాశలో మునిగిపోయారట ఆళ్వారు. అప్పుడు తిరువేంకటముడయ ఆళ్వారే ఇటు రండి, మిమ్మల్ని అనుగ్రహించడానికే, మీ కైంకర్యం స్వీకరించడానికే నేను ఈ తిరుమల క్షేత్రం పైన వెలసి ఉన్నాను. మీరు పరమపదంలో వెళ్ళి ఏ మనోహర విషయాన్నైతే దర్శించాలనుకుంటున్నారో ఆ విషయాన్నంతటినీ కూడా ఇక్కడే మిమ్మల్ని ఈ శరీరంతో అనుభవింపజేస్తాను. మీరే కాదండి, నిత్య సూర్యుడు కూడా వచ్చి ఇక్కడ మమ్మల్ని అనుభవిస్తారు. సోష్ణుతే సర్వాన్ కామాన్. ముక్త పురుషుడంట పరమపదంలో పరమాత్మతో పాటు ఆయన కళ్యాణ గుణాలన్నింటినీ కూడా అనుభవిస్తారట. ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా ప్రకాశించేది ఈ లీలా విభూతిలోనే అంటూ పరమపదానికి మీరు చేరిన తర్వాత చేయగలిగిన కైంకర్యం ఏదైతే ఉందో అది ఇక్కడే ఈ శరీరంతోనే చేయగలరు అని చెప్పి స్వామి తన యొక్క వైభవాన్నంతటికి చూపించారట. పరమపదంలో ఉన్నటువంటి స్వామి, తిరువేంకటంలో ఉన్నటువంటి స్వామి ఇద్దరు ఒకరే, ఇద్దరు పూర్వులే. ధర్మి ఒకటే కానీ ధర్మాలు వేరు. పరమపదంలో స్వామి పరత్వం చూపిస్తే ఇక్కడ తిరువేంకటముడయ సౌలభ్యాన్ని చూపించారట. అప్పుడు తృప్తి చెందినటువంటి ఆళ్వారు స్వామి యొక్క సన్నిధిలో కైంకర్య ప్రార్థన అంటే నా సేవని మీరు స్వీకరించండి అని ప్రార్థన చేసుకున్నారు. ఆశ్రాన్ని అనుసంధానం చేసుకున్నారు. ఉజివిల్ కాలమెల్లా ఉడనాయ మన్ని వజువిలా అడిమై శయ్య వేண்டுన్నాం. తెజిల్ కురవి திருவேங்கடத்து எதில் கொல் சோதி என்ன தந்தைக்கே. స్వామి ఆళ్వారు ఏమంటున్నారట అంటే ఈ తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి తిరువేంకటముడయ అనే ఒక శ్రీపాద సన్నిధిలో ఉజిగిరి కాలమెల్లా సర్వదేశాల సర్వకాల సర్వ అవస్థలను సర్వ విధములైనటువంటి కైంకర్యములను చేసుకొని నేను ఉజ్జీవింపవలెను. కొలు రవి అంటే
శబ్దించుతున్నటువంటి శిరయేలు కలిగినటువంటి తిరుమల క్షేత్రంలో ఎజిల్కొల్ శోభి సౌందర్యంతో సుందరముగా ఉన్నటువంటి తేజోమయమైనటువంటి స్వామి దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చెప్తున్నారు. ఎంత తందైతో అలాంటి నా స్వామి ఆడవాళ్ళు అనుకుంటున్నారు వంశపార పర్యంగా కైంకర్యం చేసేటటువంటి మా స్వామి. అలాంటి పరమాత్మకి ఉజువిల్ కాలమెల్లా విచ్ఛేదము లేని కాలమంతయు మేము పశువిలా అడిమై శయ్య వేయడం కొంచెం కూడా వదలకుండా అడిమై కైంకర్యాన్ని శయ్య వేయడం నా శయ్య వేయడం మేము చెయ్యవైపు వ్యాఖ్యానాన్ని క్లుప్తంగా సేవిస్తే పశువిల్ కాలమెల్లా అంటే ఈ కాలానికి అంతము లేదయా అని చెప్తున్నారు. విష్ణు పురాణంలో కూడా పరాశర మహర్షి మైత్రేయుడితో అన్నారట, అనాదిర్ భగవాన్ కాలో అంతస్య నిజ విద్యతే అంటే ఈ కాలానికి అంతము లేదయా, అంతము కనగొనబడలేదు. అందు భుజవిల్ కాలమెల్లా ముడివిల్లాద కాలమెల్లా అంటే ఈ కాలము అనంతమైనది, ఈ కాలానికి అంతము లేదు అని ఒక అర్థం చెబితే జీవరూపధారణ చెప్పారండి. కాలత్రయమెల్లా అని రెండో అర్థం చెప్పారు. కాలత్రయం అంటే భూత భవిష్యత్ వర్తమానములతో కూడినటువంటి కాలం. ఈ కాలం అంటే వాళ్ళు కైంకర్యం చేయాలి అని కోరుకుంటున్నారు. అందులోనే కొంతమందికి కొంత సందేహం కలిగింది కదా, భూతకాలంలో కైంకర్యం చెప్పడం ఏమిటండి, అది గడిచిపోయిన కాలం కదా అంటే నోపజన స్మరణం ఇదం శరీరం అంటే ముక్త పురుషుడు అక్కడికి పరమపదానికి వేయి చేసిన తర్వాత ఇక్కడ శరీరాన్ని అసలే కలవడు అంటే గడిచిన కాలము దుఃఖమంతా తొలగిపోయేటట్టు చేస్తుంది భగవత్ సమాగమమే. ఈ జీవుడికి కూడా కావాల్సింది వాంఛించేది భగవత్ సమాగమమే కదా అంటున్నారు. అలా ఆడవాళ్ళు ఈ క్షణం నుంచే ఇప్పటి నుంచే విచ్ఛేదంగా నిరంతరంగా స్వామికి కైంకర్యం చేయాలి అని కోరుకుంటున్నారు. రామచంద్ర స్వామి అన్నారటండి, నమే దుఃఖం మమ ప్రియ. సీతమ్మ తల్లి దూరమైందని కానీ రావణాసుడు అపహరించబడినాడని కానీ నాకు దుఃఖము లేదగా. మరి దేనికంటే రామచంద్ర స్వామికి దుఃఖము అంటే యోగ్యమైనటువంటి కాలం అంటే ఈ వయస్సుగా గడిచిపోతుంది. ఎందుకండి వాళ్ళు మానవ రూపంలో ఉన్నారు కనుక వాళ్ళ యొక్క కాలానికి అవధి అనేది ఒకటి ఉంటుంది, అంటే పరిమితంగా ఉంటుంది కనుక అలా బాధపడ్డాడట. కానీ మన ఆడవాళ్ళు మాత్రం కాలమెల్లా ఉజివిల్ కాలమెల్లా కాలం ఉన్నంత వరకు నేను సేవ చేయాలి అని ఆనందపడుతున్నాడు. అలా ఎందుకంటున్నారంటే దీనికి ఉన్న సారస్వం ఏమిటి అంటే రెండు కారణాలు చెప్పారు. కాలము కాలతత్వము అనంతమైనది, మరి ఆత్మతత్వము కూడా నిత్యమైనది, దీనికి నాశనం అంటూ ఉండదు అని చెప్తున్నారు. కాలమెల్లా ఉడనాయ్ కాలమంతా చేయాలి. మరి ఎక్కడ చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి అంటే ఆడవాళ్ళకి ప్రదేశము కూడా ఇంపార్టెంటే, ప్రదేశము కూడా ముఖ్యమైనది. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఆడవాళ్ళకి ప్రదేశము కూడా ముఖ్యమైనది అని అంటే లక్ష్మణ స్వామిని చూస్తే తెలిసింది కండి, ఇళయ పెరుమాళ్ళని చూస్తే తెలిసింది కదా. లక్ష్మణ స్వామి ఏం చేశాడు, అయోధ్యలో ఉన్నప్పుడు రాముడికి సేవ చేశాడు, కైంకర్యం చేశాడు. పితృవాక్య పరిపాలన అన్న ఒక నెపంతోటి రామచంద్ర స్వామి వనానికి వెళ్ళిపోయాడు. ఈయన ఇలాగే ఇక్కడే ఉండిపోయాడా కాదట, రామచంద్రమూర్తిని అనుసరిస్తూ వెళ్ళి వనవాసంలో కూడా కైంకర్యం చేశాడు. అలా లక్ష్మణ స్వామిగా ఇక్కడ అన్ని దేశాలలో అంటే అన్ని ప్రాంతాలలో దీన్ని కైంకర్యం చేయాలి అనుకుంటున్నారు. మరి ఎలా చేయాలి, మన్ని అంటే అన్ని అవస్థలు సర్వావస్థలు, స్వామి కూర్చున్నా చేయాలి, స్వామి నిలుచున్నా చేయాలి, స్వామి శయనించినా చేయాలి. కైంకర్యం చేసే పనులకి నిద్ర ఉండదట, కానీ కైంకర్యం స్వీకరించేవాడు శయనించవచ్చు కదా. శయనించేటప్పుడు ఎలాంటి కైంకర్యం చేయాలండి అంటే ఆడవాళ్ళకి కుట్టు విడక్కువలే తమ్మి పడగం వలే. తమ్మి పడగం ఉంటేనండి పూర్వకాలంలో పెద్దలు
జీవస్వరూపం ఏమిటి అంటే ఎల్లప్పుడూ కైంకర్యం చేయాలి అని చెబుతూ ఆళ్వార్లకు కూడా ఆళ్వార్ల స్వరూపం కూడా అదే కదా, నిత్యము కైంకర్యం చేయాలి. చేసేటటువంటి స్వామి నిత్యము అని ఎందుకు అనుకుంటున్నారంటే చేసేటటువంటి స్వామి నిత్యుడే. కైంకర్యం చేసేటటువంటి జీవుడు నిత్యుడే. ఆ ప్రాంతం ఎలాంటిది? కళంగ పెరునగరము, కలకలిగినటువంటి పెద్ద నగరం, పరమ పదము. తర్వాత కాలము నిత్యమే అంటున్నారు. ముక్త పురుషుడు మోక్షం పొందిన తర్వాత మళ్ళా పునరావృత్తి అంటూ ఉండదు అని ఇలాంటి కైంకర్యము నిరతిశయ సుఖాన్ని కలిగిస్తోంది అని చెబుతూ ఈ కైంకర్యం ఎవరికి కావాలి అంటే ఆడవాళ్ళు నా అంటున్నారు. అంటే మాకు కలగాలి. నా అనడంలో ఆడవాళ్ళు ఒకరే కదండి కైంకర్య ప్రార్థన చేస్తున్నారు. మరి మాకు అని బహువచనంలో ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ అర్థాలు చెప్తున్నారు. నా అంటే తనని తన మనస్సుని కలుపుకొని చెప్తున్నారు. ఇంకొకటి కేశవం తమర్ అనేటటువంటి దశకానికంటే ముందు ఆళ్వారు ఒంటరి వారి ఆ దశకము తర్వాతనట పరమాత్మ తన యొక్క కృపని ఆళ్వార్ల సంబంధికులకు అందరికీ ప్రసరింపజేసేసరికి ఈ శ్రీ వైష్ణవ గోష్ఠి అంతయు కూడా ఆళ్వార్ల సంతతిగా మారింది. వాళ్ళందరూ ఎలాంటి వారు అంటే ఆళ్వార్ల మనస్సులో సమానమైన వారి నిరంతరము స్వామి దాస్యంలోనే ఉండేవారే కనుక వాళ్ళందరినీ కలుపుకొని నా అంటూ అలాంటి కైంకర్యాన్ని చెయ్యవేయడం చెయ్యాలి, నేను చెయ్యాలి అంటున్నాను. ఆళ్వార్లకి ఈ కైంకర్య భావన ఇప్పుడే వచ్చిందండి, ఇంతకుముందు కూడా ఉందా అంటే ఇలాంటి మనోరథం ఇంతకుముందు కూడా ఉంది. కానీ మనము భోజనం చేయడానికి పెద్ద ప్లేట్ ముందు పెట్టుకుంటాం, అన్ని పదార్థాలు అక్కడ ఉంటాయి. నేను తినాలి అంటే ఆకలి తీరదు కదా. ఎప్పుడు తీరుతుంది? దాన్ని తీసి భుజించినప్పుడు తీరుతుంది. అలాగే ఆళ్వార్లు కూడా శయ్యవేయడం, నేను కైంకర్యం చెయ్యాలి అనుకునేది క్రియాపర్యంతం కావాలి, అనుష్ఠాన పర్యంతం కావాలి. అప్పుడే దానికి ప్రయోజనము అని చెబుతూ ఇప్పటి వరకట అంటే ఈ భాషలో మొదటి 2 లైన్లు ఆళ్వార్ల యొక్క కైంకర్యాన్ని, అభిమతాన్ని, ఆశని తెలియజేస్తే మిగతా 2 లైన్లు పరమాత్మ యొక్క కైంకర్యము, పరమాత్మ ఆళ్వార్ల యొక్క కైంకర్యాన్ని ఎలా స్వీకరించాలి అని స్వామి పడినటువంటి ఆశని ఇక్కడ తెలియజేస్తున్నారు. తేజు పొరులరవి తిరువేగడతు, స్వామి ఎక్కడ చూస్తారంటే తిరుమల క్షేత్రంలో తేజు పొరులరవి అంటే గంభీరంగా ప్రవహించుతున్నటువంటి సెలయేరు. గంభీరంగా ప్రవహించడం అంటే మనందరికీ తెలుసు, బాగా ప్రవహిస్తున్నటువంటి నదులు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. అలా గంభీరంగా ప్రవహించే సెలయేరులు కలిగిన సుందరమైనటువంటి తిరుమలలో స్వామి వచ్చి వేయించేసి ఉన్నారట. తిరువేంగడమయ్య అంటూ ఆ గంభీరంగా ప్రవహించే శబ్దము ఆళ్వార్లకి బాగా ఇస్తుంది. ఎందుకు అంటే కైంకర్య పరులందరూ కూడా ఎక్కడున్నా కూడా ఇక్కడికి రండి, మా స్వామి మీ కైంకర్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని కైంకర్య పరులందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా వినపడుతుందంట ఆ శబ్దం. మిగతా వాళ్ళందరికీ సామాన్యమైన ఘోషగానే ఉంటుంది, కానీ ఆళ్వార్లకు మాత్రం ఆహ్వానం కలుగుతున్నట్టుగా ఉంటుంది. ఏమంటే ఇలాంటి శబ్దము ఆనందం కలిగిస్తుందా అంటే శిలక్కవేళ్ళు త్యజిత్పరాగా అనుకున్నట్టు తిరుమంగయ్య ఆళ్వార్లు తన పెరియ తిరుమజి గ్రంథంలో ఒక భాషణంలో అహోబిలంలో ఉన్నటువంటి నృసింహస్వామి క్షేత్రం సన్నిధిని వర్ణించారు. అక్కడ కూడా వేటగాళ్ళు బాణాలు పట్టుకొని శబ్దం చేస్తూ అది యాత్రికులకు ఇబ్బంది కలిగించినా కూడా ఆ శబ్దాన్ని వింటూ ఆ తిరుమంగయ్య ఆళ్వార్లకి స్వామి గురించి కైంకర్యం చేయడంలో ఉపాధేయమైందట. అక్కడ ఆళ్వార్లకి ఎందుకు కాకూడదండి అనేసి అంటున్నారు. అంటూ తిరువరింగడ క్షేత్రం నోరార అంటున్నారండి, తిరుమల క్షేత్రము. ఎందుకు అంటే స్వామి ఎక్కడి నుంచి వచ్చాడండి? పరమపదం నుంచి ఇక్కడికి దిగి వచ్చి ఆళ్వార్ల కైంకర్యాన్ని స్వీకరించడానికి అనుకూలమైనటువంటి స్థలాన్ని నిర్ణయించుకుంది తిరువేంగడ క్షేత్రం. ఎప్పుడైతే పరమపదానికి వెళ్ళి అక్కడ కైంకర్యం చేస్తామో ఆ కైంకర్యానికి సమానమైనటువంటి కైంకర్యము ఇక్కడే ఈ శరీరముతోటే చేసే విధంగా
అద్భుతమైనటువంటి క్షేత్రం. అంటే పరమాత్మ ఎంత కష్టపడ్డాడు ఆళ్వార్ల కొరకు. ఆళ్వార్లేమో హాయిగా చింత చెట్టు త్వరలోనే కూర్చున్నాడంట. అక్కడి నుంచే భావించాడట, స్వామి నా కైంకర్యము సర్వదేశాలు చేస్తాను, సర్వకాలాలు చేస్తాను, ఉన్న చోటు నుంచి కదలకుంటాను. మరి స్వామి పరమపదం నుంచి, తన ఐశ్వర్యమైనటువంటి పరమపదం నుంచి ఈ లీలా విభూతి వరకు దిగి వచ్చి తిరుమల క్షేత్రం పైన తను అలాగే ఉన్నారు అంటూ ఎజిల్ కొల్షోది అంటున్నారు ఆళ్వారు. ఎలా ఉన్నారట ఇక్కడ మనకి తెలంగాణ క్షేత్రంలో ఆళ్వారు అంటే కొండ మీద పెట్టిన దీపంలా మా స్వామి వెలిగిపోతున్నాడండి అంటున్నారు. ఇంతకు ముందట ఆళ్వారు వానాశోది అన్నారట. ఆ వైకుంఠంలో స్వామిని చూసి అప్పుడు ప్రస్తుతించారట, వైకుంఠానికి దీపంగా ఉన్నావయ్యా నువ్వు అంటూ వానాశోది అన్నారట. క్షీరాభిమానులు చూశారటండి, నీలాడిచోది అన్నారట. మరి ఇప్పుడు ఇరువేంద్రపడగానే కొండ మీద దీపంలాగా చూసిన తర్వాత అంటే ఇక్కడ వానాశోది అనేది మధ్యాహ్నం పెట్టిన దీపంలాగా ఉందండి ఆ వైకుంఠంలో స్వామి కాంతి అంటూ, ఇక్కడ క్షీరాభిమానులలో సముద్రానికి పెట్టిన దీపంలా ఉందండి. మరి ఇరువేంద్రపడగానే యొక్క కాంతి కొండ మీద పెట్టిన దీపంలా ఉందండి అంటున్నారు. కొండ మీద పెట్టిన దీపంలో ఎందుకు అంటున్నారు అంటే పూర్వకాలంలో భోజనం చేసే సమయంలో రాత్రి కరెంటు పోతే మనం ఒక డబ్బా మీద దీపం పెట్టుకొని చుట్టూ చింతలు బాగా కనపడేటట్టు పెట్టేవాళ్ళు కదా. అలా ఎత్తులో ఉన్న కాంతి చుట్టూ ప్రసరిస్తోంది అని చెబుతూ అలాంటి ఎందై నా స్వామి తన యొక్క సౌందర్యంతో, తన యొక్క సౌలభ్యంతో, ఆయన అందగాడు కాకపోయినా కూడా మనకు ప్రాప్తి అదే కదండి. ప్రాప్తి కానీ ఎవరు వదులుకుంటారు? అందుకే సౌందర్యంతో, సౌలభ్యంతో నన్ను జితోస్మి ఓడించేటట్టుగా చేశాడు. ఎంత తందైకు అలాంటి నా స్వామికి వంశపారపర్యంగా నేను కైంకర్యం చేస్తాను, ఆయన నాకు పరమశేషి అన్నారట. చివరిగా ముగించబోయే ముందు ఈ పాశురము తిరువంత అర్థాన్ని కూడా వివరిస్తోంది అంటున్నారు. సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు అని చెప్పడం ద్వారా నారాయణాయ చతుర్థి విభక్తి యొక్క అర్థాన్ని చెప్పిందట. నా అనడం ద్వారా జీవస్వరూపం చెప్పింది. జీవస్వరూపం అంటే శేషత్వము, పారతత్వం గురించి చెప్పింది అంటున్నారు. కొండవాకుల గురించి చెప్పడం వల్ల నారాయణ అంటే నారములకు ఆధారమైన వాడు, నీళ్లు అర్థంతో చెప్పింది అంటున్నారు. తండ్రి దాంట్లో స్వామిత్వం గురించి చెప్పింది. యజిన్పల్శోది అనడంలో స్వామి యొక్క సౌందర్యం గురించి చెప్పారు అంటూ ఇలా ఈ భాషలో మొత్తం కూడా నారాయణ శబ్దాన్ని ప్రతిపాదిస్తుంది అని చెప్పారు. మహాప్రియాం